అందరికీ నమస్కారం. అయితే జస్ట్ ఇంతకుముందే ఈ కేసుకు సంబంధించి ఒక చిన్న అప్డేట్ అందరికీ తెలిసే ఉండొచ్చు. హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఇంట్రిమ్ రిలీఫ్, మధ్యంతర రక్షణ కోసం అండ్ మధ్యంతర బెయిల్, ఇంట్రిమ్ బెయిల్ ఆర్డర్ కోసం. అయితే హైకోర్టు ఏం చేసిందంటే, ఇటువైపున చాలా పెద్ద అడ్వకేట్ బండి సంజయ్ కుమారుడి తరపున నిరంజన్ రెడ్డి ఆయన వాదిస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు గారు ఆయన ఇంకో వైపున వాదిస్తున్నారు, జడ్జి మాధవి గారు. మొత్తానికి ఇందులో ఈ మధ్యంతర రక్షణ విషయంలో, ఇంట్రిమ్ రిలీఫ్ విషయంలో రేపటికి కోర్టు వాయిదా వేసింది. ఈ మధ్యంతర బెయిల్కి సంబంధించిన, అంటే ముందస్తు బెయిల్ వేసిరు కదా, ముందస్తు బెయిల్ కావాలన్నారు కదా, ఈ ముందస్తు బెయిల్ విషయంలో నెక్స్ట్ వీక్కి వాయిదా వేసింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఇప్పట్లో అరెస్టు ఉండే అవకాశం ఉందా లేదా అని చెప్పడానికి చాలా క్లియర్గా ఇప్పుడు వచ్చినటువంటి ఆర్డర్ కనబడుతున్నది. ఇప్పుడు మధ్యంతర రక్షణ రేపు వస్తుందా రాదా అన్నది రేపు ఉంటుంది. ఒకవేళ మధ్యంతర రక్షణ వచ్చినా సీరియస్ స్టెప్స్ తీసుకోవద్దనో లేకపోతే ఇంకేదైనా ఉండే అవకాశం ఉంది. ఈ మధ్యంతర రక్షణ, ఈ ముందస్తు బెయిల్ రెండు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ దాని కిందనే చూడాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ముందస్తు బెయిల్ అయితే నెక్స్ట్ వీక్కి వాయిదా పడ్డది. సో బెయిల్ అన్న అంశం అనేది ఇప్పుడు చర్చకే లేదు, నెక్స్ట్ వీకే మనం చూడాలి. ఈ మధ్యంతర రక్షణ విషయంలో వచ్చే దాని ప్రకారం ఆయన అరెస్టు ఉంటుందా ఉండదా అన్నది చూడాలి. ఇప్పుడు బండి భగీరథ 2 రోజుల్లో నేను అటెండ్ అవుతా, ఎల్లుండి అంటే నిన్న చెప్పిండు రేపు అటెండ్ అవుతా అని, ఎల్లుండి అటెండ్ అవుతాను అంటే రేపు. సో మరి ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత రేపు అటెండ్ అవుతాడా, ఈ మధ్యంతర రక్షణ వస్తుందని మళ్ళీ వెయిట్ చేస్తారా, రేపు కోర్టు ఏం చెప్పబోతున్నది? ఈ టోటల్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ ఆర్గ్యుమెంట్స్లో భాగంగా జరిగిన ఇంకొక పరిణామం ఏంటంటే, అసలు ఈ పాప మైనరా మేజరా అన్నది ఒక డిస్కషన్ పెట్టింది. వీళ్ళేసిన సిఆర్ఎల్పిలో, క్రైమ్ పిటిషన్లో పేజ్ నెంబర్ 30లో చాలా క్లియర్గా ఏం చెప్పినారంటే, 2021లో ఒక యాక్సిడెంట్ జరిగింది, ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్లో అమ్మాయి తండ్రి చలాన్ కట్టిండు. ఆ పర్టికులర్ దాంట్లో ఆనాటికే ఆమె వయసు 15 సంవత్సరాలని చెప్పబడి ఉన్నది 2021లోనే. ఇవాళ 2026లో ఉన్నాం. సో కాబట్టి ఆమె వయసు రీత్యా చూస్తే ఆమె మైనార్టీ తీరిపోయింది, 19 నుంచి 20 ఏళ్ళు ఉండే అవకాశం ఉంది. సో దీని మీద మాకు అనుమానం ఉంది అని ఒక పాయింట్ అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచే చర్చ స్టార్ట్ అయింది. అమ్మాయి మేజరా మైనరా అనే ఒక చర్చని వాళ్ళే లేవనెత్తారు. అండ్ దాంతోపాటు పేజ్ నెంబర్ 31, 32లో మీ సేవ నుంచి వచ్చిన ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది. దాని తర్వాత జిహెచ్ఎంసీ నుంచి వచ్చిన ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది. ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏమో 2008, ఇంకో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏమో 2010 అని ఉంది. ఒక దాంట్లో ఆదిత్య నర్సింగ్ హోమ్ ఉంది, ఇంకో దాంట్లో ఫెర్నాండెస్ హాస్పిటల్ అని ఉంది. సరే, దీంట్లో ఏం క్లారిటీ లేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. మీరు చాట్ జీపీటీ ఓపెన్ చేస్తే సుప్రీంకోర్టు చాలా గైడ్ లైన్స్ ఇచ్చింది. అసలు దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి అని దానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో హర్యానాకు సంబంధించిన, ఉత్తరప్రదేశ్ సంబంధించిన కొన్ని కేసెస్లో మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏమున్నది దాన్ని ఫస్ట్ పరిగణలోకి తీసుకోవాలి అని చాలా క్లియర్గా అందులో మెన్షన్ చేయబడింది. సో ప్రాధాన్యత క్రమంలో ఫస్ట్ 10th క్లాసు, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, ఇట్లా కొన్ని పెట్టింది. ఇప్పుడు ఆ పర్టికులర్ కోర్టులో ఆ చలాన్ కట్టేటువంటి అప్లికేషన్ సంబంధించినటువంటిది ఎక్కడ ప్రాధాన్యత క్రమంలో అయితే లేదు. అసలు ఏమీ లేకపోతే అట్లాంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు అని ఉండొచ్చేమో. దాని తర్వాత మెడికల్ టెస్ట్ అని సంథింగ్ ఏదో ఉంది. మెడికల్ టెస్ట్ కూడా అది అప్లికేబుల్ కాదు, ఎందుకంటే అక్యురేట్ డీటెయిల్స్ వచ్చే అవకాశం లేదు. +/- 1 year or 2 years ఎక్కువ లేదా తక్కువ వచ్చే అవకాశం ఉంది. సో దాన్ని పరిగణలోకి తీసుకోలేమని చెప్పింది. సో దీని ప్రకారం ఏంది, 10th క్లాస్ మెట్రికులేషన్ ఆమె ఎక్కడ చేసింది, 10th క్లాస్ ఎక్కడ, స్కూలింగ్ ఎక్కడ చేసింది అనే విషయంలో క్లారిటీ వస్తే ఆ సందర్భంలో వీళ్ళు సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దాన్ని పరిగణలోకి తీసుకుని ఆమె మేజరా మైనరా అని చెప్పొచ్చు, ఎప్పుడు పుట్టిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఇష్యూ అంతా దీని చుట్టే తిరుగుతున్నది. ఇప్పుడు జడ్జి గారు ఏమన్నారు, ఆమె కోర్టులో సబ్మిట్ చేసిన ఇది వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి ఇది కూడా కీలకమని ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇటువైపున మరి గవర్నమెంట్ ఏం చేయాలి అప్పుడు? ఇప్పుడు ఆ అమ్మాయి మీద కేసు, అమ్మాయి తల్లి కేసు ఎప్పుడు పెట్టింది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోలీసుల దగ్గర, ప్రభుత్వం దగ్గర ఆ అమ్మాయి మైనర్ అని చెప్పడానికి ఇంతవరకు ఒక అప్లికేషన్ సంపాదించలేకపోయినారా? మళ్ళీ కోర్టు ఏమని చెప్పింది ఇంతకుముందు హైకోర్టులో, అసలు ఈ అమ్మాయి మైనర్ అని చెప్పడానికి మీ దగ్గర ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో ప్రొడ్యూస్ చేయండి అన్నది. ప్రభుత్వం ఏం చేయాలా? ఇదిగో అప్లికేషన్ అని కోర్టు ముందు పెట్టాలి. మరి ఇంతవరకు మీరు అసలు అమ్మాయి ఏంటి అనేది కూడా తేల్చలేకపోయినారంటే నేను ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా, మీరు కలిసి ఈ కేసును పక్కదారి పట్టిస్తున్నట్టు అర్థమవుతున్నది సింపుల్గా.
మీరు కేసు ఆల్టర్ చేసినామని చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు, కానీ కేసు ఆల్టర్ చేస్తే మరి అరెస్ట్ కావాలి కదా. అంతకుముందు 73 or 74 బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారు. దాన్ని ఆల్టర్ చేసి సెక్షన్ 5 of 1 రెడ్ విత్ 6ని యాడ్ చేశారు. 20 years శిక్ష ఉన్నటువంటి కేసు ఇది, నాన్ బెయిలబుల్ కేసు ఇది. అంతా బాగానే ఉంది. మరి ఇప్పుడు ఆ అమ్మాయి మేజరా మైనరా అనే ఒక చర్చని ఆ నిందితుడి తరపున వాళ్ళు లేవనెత్తుతున్నారు అని మీకు ఎప్పుడు తెలుసు? వాళ్ళు క్రైమ్ పిటిషన్ కోర్టులో వేసినప్పుడే తెలుసు. గవర్నమెంట్కి తెలుసు కదా, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారు కదా, అడ్వకేట్ జనరల్ ఉన్నారు కదా. ఈ కేసు మొత్తం రాష్ట్రాన్ని దేశాన్ని కుదిపేస్తున్నది కదా. మరి ఈ చిన్న పాయింట్ని మీరు ఇమీడియట్గా స్కూల్కి వెళ్ళో ఇంకో దగ్గరికి వెళ్ళో అప్లికేషన్ డేట్ ఆఫ్ బర్త్ని క్లారిఫై చేసి లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్తో ఇంకొక సర్టిఫికేట్ తీసుకొని దాన్ని తీసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తే ఇవాళ అసలు ఆడ జడ్జిమెంట్ వచ్చేది కదా. ఏమనేది కోర్టు క్లియర్గా ఎంఆర్ఓ ఇచ్చిన తహసీల్దార్ ఇచ్చిన రిపోర్టే ఉంది కదా అని కోర్టు అనేదేమో. ఇప్పుడు మళ్ళీ దీన్ని కాలయాపన అనమాట. మీరు తేల్చండి అంటే మళ్ళీ 2 రోజులు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆన్ ఫస్ట్ డే రాత్రి సాయంత్రం 6 గంటలకి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర జరిగినప్పటి నుంచి ఇవాల్టి వరకు ఏదో రకంగా హషప్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. అక్కడ 6 గంటలకు వెళ్తే రాత్రి 12:45 దాకా ఆమె అక్కడే ఉన్నది. నేను మాట్లాడిన ఎస్హెచ్ఓతో ఆ సందర్భంలో 10 గంటలకి 11 గంటలకి 11:30కి నేను చాలా సందర్భాల్లో అక్కడ ఎస్హెచ్ఓతో మాట్లాడడం జరిగింది. అయిపోయింది 5 నిమిషాలు. అరే మీరు కేసు పెడతారో పెట్టరో, వాళ్ళు మీకు కంప్లైంట్ కాపీ ఇచ్చారు, దాని మీద ఒక స్టాంప్ వేసి ఇచ్చేయండి, వాళ్ళు వెళ్ళిపోతారు కదా. ఈ రాత్రి దాకా ఆ మహిళను అక్కడ పెట్టుకుంటే ఎట్లా? మహిళా పోలీసులు కూడా అక్కడ లేరు. 5 నిమిషాలు అని దాదాపు 12:40 దాకా వెయిట్ చేయించి ఇది అయ్యేటట్లేదని అప్పుడు స్టాంప్ వేసి పంపించారు. తెల్లారి బయటికి రాదనుకున్నారు, వచ్చిన తర్వాత ఇంత పెద్దదైంది. ఇప్పుడు ఎవరి కిందికి నీళ్ళు వచ్చినాయి? బండి సంజయ్ కిందికి. ఇప్పుడు బండి సంజయ్ వాళ్ళ కొడుకు కిందికి ఏమొచ్చినాయి కానీ రేవంత్ రెడ్డి కిందికి నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు ఆయన తడిసి లేచి చూసుకునేది మొత్తం పాయింట్ అంతా తడిచిపోయింది. ఇక నువ్వు ఇప్పుడు దాన్ని కడుక్కోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మళ్ళీ గవర్నమెంట్స్ ఇక్కడేమో కాంగ్రెస్, అక్కడేమో బీజేపీ, బద్ధ శత్రువులు, ఐడియాలజీ పరంగా డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉన్న పార్టీలు. మరి ఏ రకంగా ఈ కేసులో సహకరించే ప్రయత్నం చేస్తున్నారు, సహకరించుకుంటున్నారు? సో ఇక్కడ తెలంగాణలో అందుకే మనం అంటున్నది దోపిడీ వర్గాలన్నీ ఒక దగ్గర ఉన్నాయి, ప్రజలంతా ఒక దగ్గర ఉన్నారు, ప్రశ్నించే వాళ్ళంతా ఒక దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఇవాళ కోర్టులో జరిగిన పరిణామమే, ఆ కోర్టులో వీళ్ళు ఈమె మేజర్ అని చెప్పేటువంటి ప్రయత్నం ఈ గవర్నమెంట్, ఈ పోలీసులు చేయకపోవడమే సంథింగ్ ఏదో జరుగుతుందని చెప్పడానికి అక్కడ మనకు అవకాశం కనబడుతున్నది. ఏముంటుంది? మీడియాలో వస్తే వార్త అవుతున్నది. ఒక 10 రోజులు మీడియా మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడరు. సింపుల్. జరిగిన ఆందోళనని చూపించాల్సింది మీడియానే కదా. 10 రోజులు ఆపేస్తే, సైలెంట్ అయిపోతే. సో ఇది వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కింద కనబడుతున్నది. సో అందుకే ఇది రాబోయే రోజుల్లో మీ ప్రభుత్వాలను కూడా దింపేటువంటి కేసుగా ఇది మారే అవకాశాలు ఇప్పటికే కనబడుతున్నాయి. అది మరింత ఆందోళన పెరిగితే ఇంకో లైన్ తీసుకునే అవకాశం ఉంది. అందుకే కేసుని నిష్పక్షపాతంగా విచారణ చేసేలాగా ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ వేదిక డిమాండ్ చేస్తున్నది. థ్యాంక్ యూ. ఒకటే చిన్న కిట్కు అంతే, సర్టిఫికేట్ పంపించాలి. విద్యాశాఖ మంత్రి, చదువుల మంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవాల్సిన